ప్రస్తుతం చూస్తున్నారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? చంద్రబాబు నాయుడు విధానం అయితే చాలా స్లోనే ఉంది మేడం. యాక్చువల్లీ రెస్పాన్స్ అయితే ఏం లేదు. చూడండి అమ్మఒడి అనేది వేస్తున్నాం. అమ్మఒడి అయితే బాగానే ఉంది, కానీ మిగతాది ఇప్పుడు అన్నదాన సుఖీభావ అనేసి ఉంది. అది ఇప్పుడు వేస్తే ఇప్పుడు వాయిదే చేయాల్సింది. అన్న క్యాంటీన్లు కానీ ఉచిత పథకాల్లో చూసుకుంటే గ్యాస్ ఇచ్చాం. గ్యాస్ సిలిండర్ ఇచ్చింది అంటున్నాం మేడం, కానీ చాలా వరకు ఏదో ఉన్న వాళ్ళకి ఉంది, కానీ మిగతా వాళ్ళకైతే లేదన్నట్టు. సామాన్యులకి అక్కడ తిరిగే వాళ్ళ గవర్నమెంట్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఒకటే అలసిపోతున్నారు మేడం. అదే మొన్నటిదాకా జిల్లాల వారీగానే పెడతామన్న ఉచిత బస్సు ఇప్పుడు అన్ని జిల్లాలకు రాష్ట్రం అంతా తిరగొచ్చు అని అంటున్నారు. మరి అలా పెడితే బాగుండేదా, ఇలానే ఉంటే బాగుండేదా? యాక్చువల్లీ మేడం అన్ని జిల్లాలు పెడితే బాగుంటుంది మేడం. లేడీస్ కాబట్టి లేడీస్ దగ్గర తిరిగితే అన్ని బాగుంటది. అది పెడితే మంచిగానే ఉంటుంది మేడం. తల్లికి వందనం పక్కన పెడితే ఇంకా పథకాలు చెప్పారు కదా సూపర్ 6 లోని. సూపర్ 6 లో కూడా పెట్టినవన్నీ ఫ్రీ పథకాలే ఉన్నాయి. జగన్ ఇచ్చిన దాంట్లో కూడా ఫ్రీ పథకాలు ఉన్నాయి. మరి ఆయన ఇచ్చినప్పుడు ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. మరి ఈయన ఇస్తున్నప్పుడు మరి ఏమనట్లేదు ఎందుకు? ఈయన ఇస్తున్నాడని చెప్పేసి అంటే మేడం, ఆయనది అయితే నాకు తెలిసినంత వరకు జగన్ పరిపాలన బాగానే ఉంది మేడం. ఏంది చాలా ఇది మేడం. అంటే ఇప్పుడు రాజధాని విషయానికి వస్తే రాజధాని ఈసారైనా ఈ ప్రభుత్వంలోనే అయిపోద్ది అంటారా? రాజధాని ప్రభుత్వం అయితే మంచిదే మేడం. మరి ఒకటి రాజధాని అనేది ఉండాలి కదా మేడం. మన ఒక ఆంధ్రప్రదేశ్ అన్న తర్వాత రాజధాని లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఉంటే మరి మంచిది కావాలని కోరుకుంటున్నాను.